రాజకీయంగా పార్టీ పెట్టిన తర్వాత ఎదగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, బలపడాలని కోరుకుంటారు. ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి పరిమితం అవ్వాలనుకోరు. అవకాశం ఉన్న చోటల్లో వికసింపజేయాలనుకుంటారు పార్టీని. అది తర్వాత అంశం. ఇక రెండోది, మీరు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కొంత వ్యవధన్న ఇవ్వకుండా ముందుగానే బయటపడ్డారు, ముందుగానే అప్పుడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇక్కడ హెచ్చరికలు జారీ చేయడానికి ముందున్నటువంటి క్రమాన్ని మనం ఒకసారి ఆలోచించాలి వర్మ గారు. ఏంటంటే ఇక్కడ దాడి ప్రతి దాడి అనే దానికి ఎక్కడొక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడొక చోట ఫుల్ స్టాప్ అనేది కంపల్సరీ పెట్టాలి. అది ఆ జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి వచ్చింది ఆ ప్రపోజల్. ఎందుకని అంటున్నానంటే ఈ మాట, ఏ రోజైతే పట్టాభి గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి లం కొడక అనే భాషను వాడారో, ఎందుకంటే వాళ్లే ఎలాబరేట్ చేసేలా చెప్పారు బోట్షడికేకి అర్థం ఇది అని. రఘురామకృష్ణరాజు గారి వీడియోలు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. బోట్షడికే అంటే లం కొడక అని అర్థం వచ్చే విధంగా చెప్పటం, ఆ విధంగా మాట్లాడినటువంటి అతనిని దేశంలోనే సీనియర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖండించకపోవటం, ఇది తప్పు పట్టాభి అని చెప్పకపోవటం, దాని కాన్సిక్వెన్సెస్ మరి వాళ్ళ పార్టీ మీద దాడి వరకు వెళ్ళటం, పార్టీ ఆఫీస్ మీద దాడి వరకు వెళ్ళటం, అది కూడా నేను సమర్థించను వ్యక్తిగతంగా. ఎందుకంటే పట్టాభి తప్పుగా మాట్లాడాడు కాబట్టి పట్టాభి మీద దాడి చేయవచ్చు, పట్టాభి ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు. ఒక రాజకీయ పార్టీ మీద దాడి చేయటాన్ని నేను ఆనాడు సమర్థించలేదు, ఈనాడు కూడా సమర్థించను. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసమే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కార్యకర్తల కోసం నిలబడేటటువంటి ప్రక్రియను ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్నికలకు ముందు నేను పత్తిపాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాను. ఈ పత్తిపాడులో ఒక వ్యక్తిని హత్య చేయడం జరిగింది, నాని అనే ఒక దళితుడిని. ఆ వ్యక్తికి ఆల్రెడీ 5 లక్షల రూపాయలు మా పార్టీ తరఫున మా పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శాసగిరిరావు మేము వెళ్ళి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా నలుగురు ఘోరమైనటువంటి హింసలకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. నలుగురు వ్యక్తులను కూడా గుర్తించి మంగళగిరి నియోజకవర్గంలో ఒకళ్ళు, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ఒకరు, తాడికొండ నియోజకవర్గంలో 2 దళితులు, ఈ మొత్తాన్ని కూడా గుర్తించి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చెక్కుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున పంపించడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు చర్యల మీద, వీళ్ళు చేసినటువంటి అరాచకాల మీద మా పార్టీ కార్యకర్తలను మేము కాపాడుకునేటటువంటి పనిలో మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు బయలుదేరుతున్నటువంటి సందర్భంలో నెల్లూరు నుంచి ఫోన్ చేశారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీ ములాఖత్ క్యాన్సిల్ చేశాం మేము, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక 2-3 వస్తారనుకున్నాం, వేలాది మందిగా జైలు దగ్గరకు వచ్చారు, ఇంతమందిని మేము కంట్రోల్ చేయలేము, ఇక్కడ మీ ములాఖత్తును క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. మీరు సరే క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోండి, కానీ మేము ఆల్రెడీ బయలుదేరి ఉన్నాం, మేము అక్కడికి వచ్చి ప్రజలకే పబ్లిక్ మీటింగ్ ప్రెస్ మీట్లో చెప్పుకొని వెళ్ళిపోతాం, మా కార్యక్రమం మాత్రం ఆగదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలకి వాళ్ళు ఫోన్ చేసి సరే రండి అని చెప్పేసి అనడం జరిగింది. అంటే ఇప్పటికే వాళ్ళు పోలీసు వ్యవస్థని వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. నెల రోజుల్లోనే వాళ్ళు పూర్తి కంట్రోల్గా తీసుకున్నారంటానికి ఇదొక్కటే కాదు సార్ ఉదాహరణ. ఎందుకంటే ఆ సంభాషణలో వారు మాట్లాడిన ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి వరకు రెడ్ బుక్లు ఎవరి చేతిలో వాళ్ళు పట్టుకొని ఉన్నారనేది వాస్తవం అనేదానికి నంద్యాలలో ఒక స్కూల్ మాస్టర్ని బాగా వైరల్ అవుతుంది. ఒక స్కూల్ మాస్టర్ని మరి ఒక టీడీపీ నాయకుడు ఆ స్కూల్లో నేను బియ్యం స్టాక్ పెడతాను,
అయ్యా నువ్వు బియ్యం స్టాక్ పెడితే ఎలుకలు వస్తాయ్యా, పిల్లలకి ఇబ్బంది అవుతాయా అని చెప్పేసి అంటే నువ్వెవడో అంటానికి మాకు 164 సీట్లు వచ్చినాయి. 164 సీట్లు వచ్చినటువంటి పార్టీ అంటే ఒక రకమైన ఇక్కడేదో నారా లోకేష్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో చెప్పారని నేను అంటలా. రాంగ్ మెసేజ్, ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికి మీరు ఏమంటారంటే చాలా మంది ఇప్పుడు ఆయన్ని ఎట్లా సమర్థిస్తారండి, ఈవీఎం పగలగొట్టిన ఆయన్ని అంటారు. మధుసూదన్ గుప్తా అని 2019లో జనసేన నాయకుడు కూడా అనంతపురం జిల్లాలో పగలగొడితే 48 గంటల్లో అతనికి బెయిల్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా ఆ కేసులో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పటికీ కూడా లేని కేసులో నారాయణ అనేటటువంటి సిఐ గారిని అసలు మాజీ ఎమ్మెల్యే గారు కలవనే లేదు. వాళ్ళిద్దరు తారసపట్టమే జరగలేదు. కృత్రిమ కేసును, అక్రమ కేసును సృష్టించి తననేదో కొట్టినట్టుగా తలకొక కట్టుకట్టుకొని దాన్ని ఎగ్జిబిట్ చేసి, ఏమండి 14వ తారీఖు 13వ తారీఖు కొడితే 23వ తారీఖు తలకు కట్టు వస్తుందండి. 23వ తారీఖు తలకు కట్టుకొని అది పచ్చి అబద్ధం అని కారంపూడిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే, ఇలాంటి దొంగ కేసులు పెట్టవద్దు. దొంగ కేసులు పెట్టి ప్రజల్లో చులకన కావద్దు. ఏ విత్తు నాడితే ఆ చెట్టే వస్తుంది. మీరే అన్నారు మీ నోటితో మీరు అధికారం శాశ్వతం కాదు అని. మరి అధికారం శాశ్వతం కానప్పుడు ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి మనలాంటి నాయకులు అందరూ కూడా ఒక బాటను నడవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచన. వాళ్ళు వింటారా ఎనరా అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఓకే, సంపత్రాజు గారు. వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం, వీక్షకులు కూడా. సంపత్రాజు గారు, ఏంటి నెల తిరగకుండానే చాలా దారుణాలు అన్యాయాలు చేస్తున్నారట. ఏ రేంజ్కి ఆ రేంజ్, స్టేట్ నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ రాష్ట్ర హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతం వరకు రెడ్ బుక్లు పెట్టుకుండి నడుస్తున్నారట. ఇది మంచి పద్ధత అన్నది వాళ్ళ ప్రశ్న. వర్మ గారు, నిన్న కూడా ఒక హత్య జరిగింది, ఈనాడు కూడా ఈ రోజు కూడా ఒక హత్య జరిగింది నెల్లూరులో కూడా. వైసీపీ వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళని హత్యలు చేస్తూనే ఉన్నారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడదాం వర్మ గారు. 2 నిమిషాలు నేను మాట్లాడతాను. 2 నిమిషాలు వర్మ గారు. ఏదైతే జగన్మోహన్ అదొకసారి రిపీట్ చేయండి. ఎలాగా సార్ ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు హత్యలు చేస్తున్నారు. ఓకే, మొన్న ఒక విజయవాడలో ఒకటి, ఈరోజు నెల్లూరులో ఒకటి జరిగింది. ఇక్కడ హత్యల పరంపర వాళ్ళు ఏం ఆపట్లేదు, హత్యా రాజకీయాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చిన దాని గురించి, నిన్న ఏదైతే మాట్లాడారో దాని గురించి మనం కానీ మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే మన డిబేట్ లో మెయిన్ పాయింట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే దాని గురించి స్పష్టంగా 2 నిమిషాలు మాట్లాడుతాను. దయచేసి ఇంటరప్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 గెలవంగానే ఇమ్మీడియట్ గా ప్రజావేదిక కూల్చిందారా ఏదైతే స్టార్ట్ చేశాడో, ఈ రోజు 2024లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి జైలుకి వెళ్ళి విచారింపుతో ఆయన స్టార్ట్ కావడం నిజంగా ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే 307 గురించి ఆయన మాట్లాడండి. 307 గురించి చాలా మంచోడు, చాలా పద్ధతి అయినోడు, ఇంతకంటే పద్ధతి అయినోడు ఈ దేశంలో లేడు అన్నట్టుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గారు చూసుకున్నట్లయితే 307 పెట్టారు, చాలా పాపం పసి పిల్లవాడు అని చెప్పి మాట్లాడు. ఎవరయ్యా బడుగు బలహీన వర్గాన్ని నరికి చంపినటువంటి వ్యక్తి, నరరూపాల రాక్షసుడి కంటే హీనమైనటువంటి వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ఆయన మాజీ ముఖ్యమంత్రి గుండి మాట్లాడడం, విచారించడం నిజంగా బాధాకరం. 307 ఎవరి మీద పెట్టారండి? ఈయన ప్రభుత్వంలో 307 ఎంత దారుణంగా వాడుకున్నాడంటే, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు 307. ఏదైనా చంద్రబాబు నాయుడు అంగళ్ళ సభలో ఏదో మాట్లాడితే దాని మీద 307, లేదా అమరావతి రైతుల మీద 307, జర్నలిస్టుల మీద 307, నిరుద్యోగులు వాళ్ళు పోయి నిరసన కార్యక్రమం చేసే 307ని అత్యంత కిరాతకంగా వాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు. ఈయన పద్ధతిగా చేసిన వ్యక్తిగా ఈయన ఏదో మనం మాట్లాడుతా ఉంటే ఇంకేదో భూతాలు ఈ దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం, ఆనాడు 800 కిలోమీటర్ల రక్తం కారుతా ఉంటే కూడా తీసుకుపోయిన విధానం, ధూళిపాలెం నరేంద్ర గారిని అరెస్ట్ చేసిన విధానం, లేదా అక్రమ కేసులు ఇవన్నీ కూడా దేవినేని ఉమా గారి మీద, పట్టాభి గారి మీద, ఇవన్నీ ఏందండి? మోసడికే అంటే అర్థం సీఎం చెప్పాడు, ఇంకెవరు చెప్పలా.
ఇవన్నీ ఎందుకండి? వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని చంపబోయింది ఎవరు? మీరు కాదా? ఇవన్నీ మీరు చేసిన యదవ పనులు మీకు చుట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు అరెస్ట్ అయింటే ఆయన్ని గొప్ప వ్యక్తిగా సంబోధిస్తూ మాజీ ముఖ్యమంత్రిని విచారించడం అంతకంటే దౌర్భాగ్యం, దరిద్రం ఇంకోటి లేదండి. ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు పోయిన విధానం ఒక్క నిమిషంగా చూసుకున్నట్లయితే ఈ 10 ఏళ్లలో ప్రజలు వరదల్లో మునిగిపోతా ఉంటే పలకసారి రాడు పోడు. ఇంకోటి పై నుంచి పోతాడు హెలికాప్టర్ల కింద కూడా దిగడు, ఏం చూడ్డు, వరదలు ఎట్టొచ్చినా కూడా చూడ్డు. రెండోది కల్తీ సారాదానికి దాదాపు 60 మంది చనిపోతే దాని గురించి అసలు ఆలోచించడు. లేకపోతే 2014లో 50 కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి పట్టించుకోడు. బోటు మునిగిపోతే 60 మంది పోతే ఏది పట్టించుకోడు. ఆఖరికి దళితుల్ని నరికి చంపుతుంటే స్పందించుడు, ఎకిల్ నవ్వు నవ్వుకుంటా కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి. సుధాకర్ గారిని చంపితే ఎకిల్ నవ్వు, లేకపోతే ఒక అక్కని ఏడిపిస్తున్న చిన్న 10 ఏళ్ల పిల్లాడు ఎవరన్నా గౌడు ఏదైనా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరు చంపారు? వీళ్ళందరూ కూడా వైకాపా వాళ్ళు కాదా? ఓంప్రకాష్ చంపింది ఎవరయ్యా? లిక్కర్ మీద మాట్లాడితే మీరు కాదా? వైకాపా వాళ్ళు దారుణాలు చేసి ఈ విధమైన నరరూప రాక్షస పాలన ఎలా ఉంటుందో మీరు చూపిస్తే ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ అది. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక్క నిమిషం వర్మ గారు రెండు గురించి మాట్లాడారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ ఇక్కడ స్థానిక నాయకులు మంత్రులు కానీ ఎవరు కూడా కార్యకర్తలకు చెప్పే మాట ఒకే ఒకటి, వాళ్ళు చేసిన ఏదైతే అరాచకాలు ఉన్నాయో ఇన్ని వద్దు, మనకి మంచి మ్యాండేట్ ఇచ్చారు, మనం మంచి పాలన ఇద్దాం, చట్టం తన పని తను చేసుకోవద్దని చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా అందరి మీద కేసులు ఉన్నాయండి. దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి మీద దాదాపు 80% మంది మీద ఈ రోజు కేసులు పెట్టింది మీరు కాదు, అన్యాయంగా అక్రమంగా. నిరసన తెలియజేసేదానికి కూడా అవకాశం లేకుండా 41 నోటీసులు ఇచ్చింది మీరు కాదా? ఓకే రైట్. ఓకే నాగేంద్ర గారు. వర్మ గారు, నాగేంద్ర గారు ఏంటి మన ద్వారంపూడి గారి పరిస్థితి ఏంటి? 100 కోట్ల అక్రమాలట. పౌర శాఖ మంత్రి వాళ్ళు అక్కడే మకాం వేశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన 3 రోజులు ఆయన పర్యటన అయిపోయిన వెంట నుంచే స్టార్ట్ అయింది. అక్కడ భారీగా అక్కడ డంపింగ్లు పట్టుకుంటున్నారట, ఎక్కడికి ఆఫ్రికా దేశాలకు తరలిస్తారట అక్రమంగా. వర్మ గారు, ముందుగా మీకు ఆడిబుల్ సార్, నాకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వినిపిస్తుంది కదా? మాట్లాడండి వినిపిస్తుంది. ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, అలుపెరుగని డిఫెండర్ మా సీనన్నకు, పాపం సీనన్నను చూసి జగన్మోహన్ రెడ్డి చాలా నేర్చుకోవాలి. ఇదైతే ఇక్కడున్న ఏ వ్యక్తులు కూడా కాదనే అవసరమే లేదు, మా కృష్ణాంజనేయులు సార్తో సహా. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషి పిల్ల రాజకీయాలు పడితే నడిచి అట్ట అయిపోయినాడు పాపం. మనం ఏం చేయలేం. కాకపోతే మాకు ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది మా సీనన్నకు చూస్తే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తున్నాడు. నిన్న మొన్న ఆయన మోకాళ్ళ కిందికి ఒక చొక్కా వేసుకొని, అంటే అది వేసుకుంటానే జుబ్బా లాంటిది, ఫాదర్ అయిపోయినట్టు ఆయన చర్చిలో ఫాదర్ ఆయన అన్ని నీతులు చెప్తున్నాడు. మరి అంతకుముందు ఆ పొట్టి షర్ట్లు, ఒక్కో షర్టు 60,000, 1,00,000, 2 లక్షల షర్ట్లు వేసుకున్నప్పుడు పేద ప్రజలు, పెత్తందారులు తప్ప వేరే మాట్లాడాలి. ఇప్పుడు ఆయన అత్యంత నీతి, ఇందాక ఒక హాస్యాస్పదమైన పదం వాడినాడు, ముఖ్యమంత్రి అన్నాడని మా సీనన్న చెప్పినాడు. ఏమని? అధికారం శాశ్వతం కాదన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి 5 సంవత్సరాల్లో ఆయన తెలుసుకొని ఉంటే ఈ 11 కాకుండా ఇంకో 10 పరకో వచ్చేటి కదా. మనం అందుకే కదా చెప్తున్నాడు. అది తెలుసుకోకుండా ఉండేదానికే కదా వాళ్ళ నాయన డైలాగులు మనం ఇప్పటికీ గుర్తు చేస్తున్నాం. పట్టుమని 10 రాల తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని పిలిచాడు ఆయన పెద్ద ఆయన. మరి ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తే ఎట్లా? అంటే ఒక వాస్తవికత దృక్పథంతో ఎవరైనా మాట్లాడాలి. నేను తప్ప ఆయన తెలుసుకొని ఉంటే పర్వాలేదు. ఆయన ఇప్పుడు ఇందాక అన్నట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు, అన్యాయం చేశాడు. ఆయన్ను ఏం చేశాడు సార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? ఏం అక్రమం చేశారు? సాక్షాత్తు మన రాజ్యాంగానికి విరుద్ధంగా లోపలికి వెళ్ళి అందరూ చూస్తుండగా ఈవీఎం పగలగొట్టినాడు. మరి పాపం ఇంకా రేపెవరి దగ్గరికి పోతాడు అని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ నిన్ననే ఒక మైనర్ బాలికలో పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ అయింది. ఆయన పరామర్శిస్తాడా? అంటే ఇటువంటి వాళ్ళందరినీ పరామర్శిస్తాడా? నిజంగా ఈయనకు అంత ఇంగిత జ్ఞానం ఉంటే వెదుటి వారి భార్యలను వ్యక్తిత్వ హనంతో టైర్లతో పోల్చినప్పుడు మొగుళ్ళను విధులోకి తెచ్చి మహిళలను సభ్య సమాజం తలదించుకునేలా ఏదైతే చట్టాలు తయారు చేస్తారో అక్కడ అవహేళనకు గురి చేసినప్పుడు ఇది తప్పు అని ఉంటే నిజంగా మేము సీనన్న స్వాగతించేవాళ్ళం. అప్పుడేమో ఏదో సినిమాలో మోగబోయి ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి నీతులు చెప్తున్నాడు మాకు. స్క్రీన్ చూడండి,
జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి మాజీ మంత్రులు చూడండి, వాళ్ళ పద్ధతైన భాష మాట్లాడే మంత్రులు కూడా ఒకసారి చూడండి. నేను అదే చెప్తున్నాను సార్. ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్సీ అనంతబాబును, ఆ నుంచి ఈ రేపిస్ట్ సుధాకర్ను, వీళ్ళందరినీ అక్రమంగా అని చెప్పి ఈయన పోయి పరామర్శిస్తాడేమో అని. దయచేసి నేను సీనన్న ద్వారా చెప్పేది ఏంటంటే, అది ఆపండి. జనాల్లో ఈ 11 ఎందుకు ఇచ్చామా అని చెప్పి సిగ్గుతో తల వంచుకునేటట్టు పరామర్శలు కానివి. నిజంగా మీకు రియలైజేషన్ ఉంటే, సీనన్న ఒక ఆర్డర్ చెప్పాడు, ఏది 40 లక్షల ఓట్లు వచ్చాయి మాకు అని మొన్న ఒక రోజు. ఎస్, మేము స్వాగతిస్తున్నాం. 40 లక్షల మంది మీకు ఓటేసినారనే ఇంగిత జ్ఞానం మీరు, 40% ఆ 40 లక్షల మంది మనోభావాలు దెబ్బతినకుండా 40% మీరు ప్రవర్తించండి సార్. ఒక్క నిమిషం. ఆ 40 లక్షల ఓట్లు, ఓకే 40 లక్షలు కాదు 40% అండి సార్. 40%, సారీ 40% మంది, సారీ ఆ 40% ఓట్లు మాకు వచ్చాయి అని చెప్తే, ఆ 40% మంది ఓట్లు మీకు వెంటగా నిలబడినప్పుడు ఎందుకేసామా చీ అని వాళ్ళకు అనిపించేటట్టు ప్రవర్తన చేయండి. ఎస్, మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా వేసామనంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించే తీరు అలా ఉంది. మేమేం తప్పు చేయలేదు కానీ ప్రజలు మమ్మల్ని ఓడించారు అంటే ఇక్కడ ప్రజలను దూషిస్తున్నారు మీరు. అది సీనన్న కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈయన ప్రజలను అంటే మాదేం తప్పు లేదు, మేము చాలా శుద్ధపూసలం, ప్రజలు తప్పు చేసినారు, మేము ఎంత మంచి చేసినా ప్రజలు తప్పు చేసినారని. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు సార్, ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు. 151 వచ్చినాయని విర్రవీగి తొడలు కొట్టి భాష, మనిషి అత్యంత జుగుప్సాకరమైన భాష, ముఖ్యమంత్రి అనే స్థానం నుంచి ఎంతో స్థాయి దిగజారి ఆయన ప్రవర్తించిన తీరు, వీటన్నిటికీ ప్రజలు గుణపాఠం చెప్పారు. మీరు కొద్ది రోజులు ఓపిక పట్టండి. పెన్షన్లు ఎలాగిస్తారు అన్నారు. మీ ఊహకు అందకుండా ఉదయం 5:30కి లేచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చోట సాయంత్రానికి అత్యద్భుతంగా సెక్రటరీ వాళ్ళందరి దగ్గర నంబర్ 1 చెప్పిన మాట ఎన్డీఏ తూచా తప్పకుండా పెన్షన్లు పంచేటప్పటికి మీకు ఇంక మాట్లాడడానికి ఏం లేదు, మీకు విమర్శించడానికి ఏం లేదు. ఆయన చెప్తున్నాడు, మీరు ఇవి చెప్పారు, అమ్మ ఒడి చేయండి, మీరు మీ దగ్గర చెప్పించుకొని చేసే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ఎన్డీఏ కూటమి బీజేపీ కానీ లేదు. ఎందుకంటే మీ మాట విన్నారు అని తెలిసిన రోజు నుంచి చెడ్డ పేరు డబుల్ అయితే వస్తుంది. కాబట్టి మీ మాటలు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మాటలో లేదంటే ప్రజలు మేము మాట్లాడుతున్నాం, మీరు ఏం జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పరిస్థితి చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఉన్న 11 మందిలో 6-7 మంది ఎమ్మెల్యేలు కేంద్ర కార్యాలయానికి అందుబాటులో లేరంట. మీరు చక్కదిద్దుకోండి. ద్వారంపూడి గారికి ఇచ్చిన సవాల్ నిలబెట్టుకుంటున్నారా? తర్వాత ద్వారంపూడి గురించి మాట్లాడారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మనిషా సార్? మృగమా అతను? ఒక మహిళా ఎంపీని పక్కన పెట్టుకొని లేదా ఒక మహిళలను పెట్టుకొని అతను మాట్లాడిన భాష, లేదా మా మహిళలు, వీర మహిళలు అక్కడికి వెళితే వాళ్ళ మీద మందు దాపిచ్చి వీధి రౌడీలను జుగుప్సాకరంగా దాడి చేయించిన తీరు ఇప్పటికీ ఉన్నాయి వీడియోలు. అటువంటి వ్యక్తి ఈరోజు 100 కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల బియ్యం, అక్రమ బియ్యం ఎట్లొచ్చాయండి? ఈ చూస్తూ గమనుండాలన్నా? ఈరోజు మా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ సారు డే 1 నుంచి వీటి మీదే వెంటనే స్టార్ట్ చేశాడు. 100 కోట్ల రూపాయల బియ్యం దొరికే, అక్రమ బియ్యం. మీరు నిజంగా అది సక్రమం లేదండి, అన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టి సీఎం గారు అన్యాయంగా అక్రమంగా మా నాయకులను, అన్యాయం ఏం లేదు, అక్రమం ఏం లేదు ఇది. కాబట్టి ఆయన మీద కక్ష తీర్చుకుంటున్నారా అంటే కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అక్రమ కట్టడాన్ని కూలుస్తున్నారు, ఆయన అవినీతి బియ్యాన్ని ఇంకా చాలా ఉండదు, ఇంకా చాలా మందికి చాలా ఉన్నాయి. అంటే ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని ప్రతి ఒక్కరికి ముందు ముసళ్ళ పండుగ ఉంది. అంటే చట్టం అంటే ఏంటి, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏంటి, అవినీతి చేస్తే ఏంటి, అక్రమంగా మనం దోచుకుంటే ఏంటి, దాచుకుంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం ఎన్డీఏ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ నిజంగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంటే ఏంటి అని చూసి నేర్చుకునే విధంగా, అంటే ప్రపంచానికి ఆదర్శవంతంగా పరిపాలన ఉంటుంది సార్. ఓకే కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి మీరు లైట్ ఆఫ్ అయింది, మీరు కంటిన్యూ చేయండి నాగేంద్ర గారు. అదే
పరిపాలన అనేది మనం చెప్పినట్లు కాకుండా, అంటే నేను ఇప్పుడు సీనన్న ఆయన ఒక లెక్చరరు, ఆయన అనుభవజ్ఞుడు, సరే ఆయన తప్పదు ఆయన డిఫెండ్ చేసుకోవడం. కానీ చాలా సార్లు ఆయన కూడా వాస్తవికతను ఒప్పుకోవాల్సి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట అంటే ఇటువంటి అధికారం శాశ్వతం కాదు, ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సరే మీరు ఎప్పుడన్నా పెట్టారా మీ ప్రభుత్వంలో? మీరు ఎప్పుడన్నా ఇటువంటి అన్పార్లమెంటరీ ఓట్స్ వాడకూడదని మీ ఎమ్మెల్యేలకు చెప్పారా? అంటే ఏ రోజైనా మీరు ఒక రకమైన వికటాట్టహాసం చేస్తూ అసెంబ్లీలో మీరు ఎంజాయ్ చేశారు? ఇది మహిళలను మాట్లాడినా ఎమ్మెల్యేలను మాట్లాడినా ఈ భాష ఇక్కడ పనికిరాదని మీరు అనలేదు. మీరు ఆ రోజు ఎంజాయ్ చేశారు. ఓకే, బట్ ఈ రోజు అనుభవిస్తున్నారు ప్రజలు. మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకుల్ని మీకు 151 తీర్పిచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలే, 164 ఈరోజు తీర్పిచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలే. అంటే ప్రజలే మారి మాకు ఈ ప్రభుత్వం వద్దు అని మిమ్మల్ని చీకొట్టి నడి వీధిలో నిలబెట్టి మీరు చేసిన పాపాలకు ఇదే మీకు పరిష్కారం అని చెప్పి మీకు ఇచ్చినటువంటి తీర్పది. ఈవెన్ మాకు ప్రతిపక్షం హోదా లేదు. ఇప్పుడు కొత్తగా తగుదునమ్మా అంటూ, లెట్ మీ ఫినిష్ వన్ మినిట్ సార్. ఇప్పుడు మళ్ళా తగుదునమ్మా అంటూ ఢిల్లీలో ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారు ఒకరిద్దరు ఈ సామంతరాజులు. ఏమని? ప్రత్యేక హోదా అని. సిగ్గుగా లేదండి ఆ మాట మాట్లాడడానికి? మీరు ఏదో రోజున 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం ప్రత్యేక హోదా అనే పదం పలికారా? ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు ప్రత్యేక హోదా అని? నాకు తెలియక అడుగుతున్నా. ఢిల్లీలో అడిగింది వాళ్ళు ప్రత్యేక హోదానా లేదా ప్రతిపక్ష హోదానా? ప్రతిపక్ష హోదా రాజ్యాంగం అంటున్నారు. ప్రజలు తీర్పిచ్చారు మీకు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు అని. 100% కరెక్ట్. కృష్ణాంజలి గారు, వర్మ గారు మీ మాట నాకు వినపడుతుంది. పవర్ కట్టా? పవర్ కట్ అండి జస్ట్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఇప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరించాలి కదా. అవును, కరెక్ట్ గా ఇప్పుడు నేను మాట్లాడే సమయానికే పవర్ కట్ అయింది, దానికి మనం ఏం చేయలేం. కానీ వర్మ గారు నా వాయిస్ క్లియర్ గా ఉంది? క్లియర్ గా ఉంది, మీరు మాట్లాడొచ్చు. 100 కోట్ల అక్రమాలు పులివెందుల మీద సీఎం గారు ఫోకస్, నిన్న మాజీ సీఎం గారు పిన్నెల్లి గారి దగ్గర మాట్లాడిన అంశాలు. ఇక్కడ వర్మ గారు మీకు అదేవిధంగా ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. ఇప్పుడు నాగేంద్ర గారు మాట్లాడినటువంటి అంశాలకి కొనసాగింపుగా నేను మాట్లాడతాను. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటిది. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన సమయంలో జరిగినటువంటి అక్రమాల మీద తెలుగుదేశం జనసేన వీళ్ళు చాలా ఆరోపణలు చేశారు. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత యాక్టివిటీలోకి దిగారు. ఇది పేదలకు సంబంధించినటువంటి చౌక బియ్యాన్ని వీళ్ళు దాన్ని ఒక మాఫియా లాగా తయారయ్యి ఇతర దేశాలకు తరలించేటువంటి ముఠాకి ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు అనేటువంటి గతంలో ఆరోపణ ఇప్పుడు ఆధారాలతో సహా వీళ్ళు బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ ఏదో ఆ రోజున మాట్లాడారు, ఛాలెంజ్ చేశారు, ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారండి. ఇది కక్ష సాధింపు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నా అభిప్రాయం. అయితే కక్ష సాధింపు అనేటువంటి యాంగిల్ కూడా ఎంతో కొంత ఉండొచ్చు. ఎందుకంటే మిగతా ఇలాంటి చాలా కుంభకోణాలు ఉంటాయి. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆక్వాకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏదో నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయి. నేనేమంటానంటే గల్లా జయదేవ్ అనేటువంటి ఒక తెలుగుదేశం ఎంపీ, అదేవిధంగా ఆయన వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు మీరు కొన్ని విధమైనటువంటి లోపాలు నేను నోటీసులు ఇచ్చినప్పుడు ఆ రోజున ఇది రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు అని అందరూ గగ్గోలు పెట్టారు కదా. ఇప్పుడు కూడా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద రావటం అనేది కక్ష సాధింపు అని వైసీపీ వాళ్ళు అంటారు. ఇది ఇద్దరు 2 పార్టీల మాట్లాడేటువంటి మాట. ప్రజల వైపు నుంచి అయితే మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఎవరి మీదైనా సరే కక్ష సాధించాలి అంటే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తప్పు చేయకపోతే ఈ ధాన్యాన్ని గిన ఆ విధంగా చౌక ధరలకు సంబంధించినటువంటి బియ్యాన్ని గిన అతను అక్రమ రవాణా చేయకపోతే సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చి ఏం చేస్తాడండి? ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఎవరేం చేయరు. కానీ తప్పు చేశాడు, ఆధారాలు దొరికినాయి కాబట్టి ఇలాగా తప్పు చేసినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా చివరికి జనసేన బీజేపీ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు.
కనీసము ఈ విధమైనటువంటి రాజకీయ కక్షలతో అయినా సరే తప్పు చేసేటువంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టు వీళ్ళ మీద అంటే తప్పులు చేసే వాళ్ళు కనీసం ఈ విధంగా బయట వీళ్ళిద్దరు ఆలోచన పెట్టారనుకోండి, ఇద్దరు కలిసి కుమ్మక్కరి అయితే ప్రజాధనం దుర్వినియోగం, ప్రజలు మోసం చేసేటువంటి వ్యవహారం, ఈ అన్యాయాల అక్రమాలు బయటకు వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి మీరు ఎన్ని అక్రమాలు చేయగలిగితే అన్ని తీయండి. మీరు అక్రమాలు చేసిన వాళ్ళే చేయగలరు కదా, అది వైసీపీ వాళ్ళు ఎన్ని గగ్గోలు పెట్టుకున్నారంటే ప్రజలైతే గమనిస్తున్నారు. రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వీళ్ళలో ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి తప్పులకి ఖచ్చితంగా శిక్షార్హులు. ఇదేదో పవన్ కళ్యాణ్ కక్ష సాధిస్తున్నాడు జనసేన ఇప్పుడు ప్రయారిటీస్ ఉంటాయండి, ఎవరు ప్రయారిటీస్ వాళ్ళు ఉంటాయి. రాష్ట్రంలో చాలా మంది అక్రమార్కులు ఉన్నారు. ఫస్ట్ రేషన్ బియ్యం మీద దృష్టి సారించాలనుకున్నారు. ఎందుకంటే జనసేనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చింది. జనసేన వాళ్ళ మీద దాడులు చేసినటువంటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తప్పు చేసినప్పుడు మరి దొరికాడు కదా, దొరికినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటారు. ఏంటి అని అంటే అన్యాయంగా ఆ రోజున వ్యవహరించాడు కాబట్టి, వాళ్ళ కార్యకర్తలను కొట్టాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ దూషించాడు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ లిస్ట్ లోకి వచ్చాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాగా ఎవరు రెడ్ బుక్ వాళ్ళు తీశారని చెప్తున్నాడు కదా నేను జగన్మోహన్ రెడ్డి. ఎస్, రెడ్ బుక్ తీసుకున్నారు ఎవరు వాళ్ళే. ఎవరిని? కడప వాళ్ళు, లేకపోతే రాయలసీమ వాళ్ళు, లేకపోతే చిత్తూరు వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ చేస్తారు. అదే విధంగా కృష్ణా జిల్లా వాళ్ళు కొడాలి నానిని, పేరు నాని టార్గెట్ చేస్తారు. ఇంకోళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు బొత్స సత్యనారాయణని, ధర్మాన ప్రసాద్, ఎవరికి వాళ్ళు టార్గెట్ చేస్తారని వాళ్ళకి అవకాశం వచ్చింది కదా. అవకాశం వచ్చింది కాబట్టి తప్పులు చేసుకున్నారు కాబట్టి దొరుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి విషయంలో ప్రజలకు వచ్చినటువంటి అభ్యంతరం లేదు. ఇది కక్ష సాధింపని అనుకుంటారని కూడా దీన్ని బట్టి వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద మాత్రం నేను అనుకోను. దేని మీద వ్యతిరేకత వస్తుందంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే, అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధంగా మీ రాజకీయ ప్రత్యర్థులైనా సరే వాళ్ళలో ఎవరైతే సామాన్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో, లేదు అని అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు, అదే విధంగా వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం కింద జరిగితే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత, తిరుగుబాటు వచ్చేదానికి అవకాశం ఉంటది. అందుకనే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వీళ్ళు అసలు పవర్ లోకి రాక ఏది అధికారాన్ని చేపట్టక ముందే, ప్రమాణ స్వీకారాలు చేయకముందే దాడులు మొదలు పెట్టారు. ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన వీళ్ళకు ఉండేటువంటిది ఏంది? వీళ్ళ ధీమా అంటే ఎందుకు దాడులు చేస్తున్నారు? మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాడులు చేశారు కదా, కాబట్టి వైసీపీ వాళ్ళు వీళ్ళకి ఎలా ఓటు వేయరండి. 40% ఓట్లు వైసీపీ వాళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ వైసీపీకి పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారాగా తెలుగుదేశం, జనసేన ఇబ్బంది పట్టడం తిరిగి వీళ్ళు దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా, రాంగా? ఈ సుద్దులు చెప్పే వాళ్ళు ఏమైనా చెప్పరండి. వీళ్ళ టార్గెట్ వాళ్ళను కొట్టినా, వాళ్ళ మీద దాడులు చేసినా, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినా, వాళ్ళ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా వీళ్ళకేమి నష్టం లేదు. ఈ పార్టీలకి, అధికారంలో ఉండేటువంటి పార్టీలకి అవి వీళ్ళ ఓట్లు కాదు. కాబట్టి వీళ్ళ అది దాటి ఇంకేముంది? మనం ఇప్పుడు వైసీపీ వాళ్ళని కొడుతున్నాం కదా, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం, ఎవడు మాట్లాడట్లేదు కదా అని సామాన్యుల మీద కూడా వచ్చేసారు అనుకోండి. అది ఆ విధమైనటువంటి ధోరణి గిన ఉంటే అప్పుడు ఈ విధమైనటువంటి కూటమి ప్రభుత్వానికి నష్టం తీసుకున్నారు. మాట్లాడదురు కానీ ఒక నిమిషం ఇస్తాను ఆయన రామాంజనేయులు కాదు, కృష్ణాంజనేయులు గారు ఇస్తాను. నేను ఇస్తాను సంపత్ ఇస్తాను, సంపత్ ఇస్తాను. ఎందుకు టైం వేస్ట్? ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి, డిస్టర్బెన్స్ ఉండదు. అలా అంటం లేదు, సామాన్యుల మీద దాడులు చేస్తున్నారు అంటలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మీద మేము దాడులు చేయట్లేదు, కొట్టట్లేదు అని అంటే ఎవ్వరూ అంగీకరించారు. ఇస్తారు, సంపత్ ఇస్తారు 1 minute. తెలుగుదేశం వాళ్ళని చంపుతున్నారు, తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే వాటిని నిరోధించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద మీదే ప్రభుత్వము, దాన్ని కూడా మీరే కంట్రోల్ చేసుకోవాలి. అది మీ తప్ప రైట్ అండి. ఇక్కడ ఒక అంశము జగన్మోహన్ రెడ్డి మరి ఏంటి వెంటనే యుద్ధం ప్రారంభించారు, హెచ్చరికలు చేస్తున్నారు అంటే అతను గత్యంతరం లేదు. ఏం చేయగలడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఈ విధంగా వరుసనే దాడులు చేస్తున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నిటి మీద అరెస్టులు జరిగితే ఇవన్నీ వాళ్ళని సమర్థించుకుంటాడు, వాళ్ళు మంచోళ్ళని చెప్తాడు.
వాళ్ళ మీద దాడులు జరిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పుడు అవసరం జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి పట్టించుకోవాలా. ఆ రోజున అవసరం లేదు, వాళ్ళు వైసీపీ వాళ్ళు అవసరం లేదు, వైసీపీ ఎమ్మెల్యేలు అవసరం లేదు, వైసీపీ మంత్రులు ఎవరితో పని లేదు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున. ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి, నేల మీదకి వచ్చాడు కాబట్టి వాళ్ళందరి తరపున మాట్లాడకపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆయన అసలు విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు గ్రౌండ్ లోకి వచ్చాడు. ఈ ప్రభుత్వం మీద హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రేపొద్దున ఎంత మేరకు పోరాటం చేస్తాడు, ఏం చేస్తాడు అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బతికుంటుందా ఉండదా అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి పోరాటం మీద ఆధారపడి ఉంది. అతనికి పోరాటం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్తారండి సంపత్. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ వర్మ గారు వారు మా తమ్ముడు నాగేంద్ర గారు చెప్పినట్లుగా పెన్షన్లు బ్రహ్మాండంగా పంచామన్నారండి. ఎట్లా పంచారండి పెన్షన్లు? ఒక్క ఉద్యోగం వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం వేయలేదన్నారు. 1,34,000 గ్రామ సచివాలయ శాశ్వత ఉద్యోగాలను ఇస్తే ఆ ఉద్యోగస్తుల ద్వారా పంచారు. ఆ ఉద్యోగస్తుల ద్వారా 2 రోజుల్లో పంచి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎట్లా పంచేవాళ్ళు అంటే 6 రోజులు. 6 రోజులు ఎందుకు పెట్టేవాళ్ళు అంటే ఊళ్ళకి పోయేవాళ్ళు ఉంటారు, అందుకోలేని వాళ్ళు ఉంటారు. 2 రోజుల్లోనే అందుకోలేకపోతే మిగతా 4 రోజుల్లో కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి అంటే ఆ విధంగా నీట్ గా ఇచ్చాడు ఆయన. వీళ్ళు ఏం చేశారు, 2 రోజుల్లో క్లోజ్ అండి. 72,000 మంది ఉద్యోగస్తులకు మీ జీవితంలో ఎప్పుడైనా 1వ తారీఖు జీతాలు ఇచ్చినారా? ఇప్పుడు కూడా లేదు కదండి. 5 రోజులైనా జీతాలు 1వ తారీఖు ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో 1వ తారీఖు జీతం ఇచ్చారు ఎప్పుడన్నా? టీచర్లకు జీతాలు రాలా ఈ రోజు కూడా. మీరు ఆ మాట అనబాకండి, మీ మాట పోద్ది నాగేంద్ర గారు. టీచర్లకు ఈ రోజు కూడా జీతాలు పడలా. నేను 1 by 1 వచ్చేటన్ని మీకు పంపిస్తా ఏ రోజు జీతాలు వచ్చినాయని. నువ్వు ఎవరో ఒకరో నీకు పెన్షన్ ఇంకోటో మాట్లాడలేదు. పడనేది టీచర్లు ఇది కూడా నేను పంపిస్తాను మీకు వాట్సాప్ లో. ఈ రోజు కూడా టీచర్లకు జీతాలు పడలేదు. ఈ రోజు టిల్ టుడే మీరు వెనకబడి ఉన్నారు అని అర్థం. జీతాలు పడలేదు. పడని టీచర్లు నేను పంపిస్తాను మీకు. ఓకే శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటంటే చెప్పండి. ఫుడ్ స్టెప్స్ లో ఏది జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతుల్ని మీరు పాటిస్తున్నారు, సంతోషం. మేము పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాము. మీరు ఎప్పుడు కూడా ఆకాశయానం చేసేటటువంటి మిమ్మల్ని గుడిసెల్లోకి నడిపించాము. గుడిసెల్లోకి వచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి స్టీల్ గ్లాసులో కాఫీ తాగేలా టీ తాగేలాగా చేయగలిగాము. ప్రజలకు మధ్యకి మిమ్మల్ని చేర్చగలిగాము. మా ఫుడ్ స్టెప్స్ ఏ విధంగా అయితే మీరు పాటిస్తున్నారో అన్నింట్లో పాటించండి. ఎందుకంటే మీరు మీ పెన్షన్ మీ ఘనతని మీరు చెప్పుకున్నారు. మేము 4 ఏళ్లు పట్టింది ఆయనకు 1000 రూపాయలు పెంచడానికి. 1000 రూపాయలు వచ్చిన వెంటనే పంచామన్నారు. సరే జగన్ మీ పెన్షన్ మీరు 2000 చేసినటువంటి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి పనిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి పథకాల గురించే కదా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగింది. ఎగ్జిస్ట్ అయినటువంటి పథకాలను ఇస్తానన్నట్టు అమ్మఒడికి అమ్మకు వందనం అని పేరు పెట్టుకున్నారు. బళ్ళు తెరిచారు. ఒకరికి కాదు 3కి ఇస్తాం 4కి ఇస్తామన్నారు. ఇవ్వండనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది. ఇక వీళ్ళు కొంతమంది నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఆత్మ పరిశీలన చేసుకోవాలంట జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన దానికి. అది కూడా కమ్యూనిస్టులు నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది వాళ్ళు. ఎంతసేపటికి 11 సీట్లు కాదు, 40% ఓట్లు చూడండి. 4 పార్లమెంటు సీట్లు చూడండి. 4 పార్లమెంటు స్థానాలు చూడండి. 40% సీట్లు చూడండి. 0.04 ఓట్లు వచ్చినటువంటి 0.04 ఓట్లు వచ్చినటువంటి కమ్యూనిస్టులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అయిపోయాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకా ఎన్ని మనం పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే ఓకే ఇంకా తప్పదులేండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఓకే కీలకమైన అంశం ఏంటంటే విమర్శించేంత అర్హత కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు విమర్శించవచ్చు జగన్మోహన్ రెడ్డిని. అన్ని తప్పులు అన్ని పాపాలు చేసినాడు. మీకు ప్రజల తరపున పోరాటానికి ఎవరొద్దా? శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట. శ్రీనివాస్ రెడ్డి గారు రేపొద్దున మీరు డిఫెన్స్ లో ఉండి ఈ రోజున ప్రభుత్వం ఏదైనా మీ మీద దాడులు చేస్తే రేపొద్దున మీరు
కలిసి పోరాడాల్సింది కమ్యూనిస్టులతోనూ కాంగ్రెస్ వాళ్ళతో అండి. మీ కమ్యూనిస్టులతో ఎందుకు ఇప్పుడు గొడవ? మీకు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ఇంతకు ముందే గఫూర్ గారని ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయనతో కలిసి డిబేట్ లో పాల్గొన్నా. ఆయన ఏమన్నాడంటే అసలు పాల్గొంటానికి జగన్మోహన్ రెడ్డి గారిని బయట తినకూడదని చెప్తున్నాడు. కొంచెం ప్రజల తరపున ప్రజల పక్షాన నుండి పోరాడాల్సినటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తా ఉంటే అర్థమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే 132 లక్షల మంది ఓట్లు వేసినటువంటి వాళ్ళ పక్షాన పోరాడే వాళ్ళు ఎవరంటున్నా? ఓకే, ఇది ప్రజాస్వామ్యం కాదా? ఓకే, ఇది డెమోక్రసీ కాదా? పైగా ఇందాక నేను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏది అధికారం శాశ్వతం కాదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు రిపీట్ చేశారు. ఆ మాట ముందన్నది అధికారం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఓకే, అధికారం శాశ్వతం కాదు వచ్చిన రోజున వాళ్ళిద్దరూ అన్నారు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు శాశ్వతం కాదనేది గుర్తు పెట్టుకోవాల్సింది వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్ బుక్ అంశం కూడా పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేకపోతే లోకేష్ గారు పెట్టిన రెడ్ బుక్కి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అది ఏమీ లేదు, కక్షాదింపు చర్యలు ఏమీ లేవు, చట్టం తన పని తాను చేసుకుపోద్ది అన్నది. దానికి నిరసనగా ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అవినీతిని అంతా కూడా బయటికి తీస్తున్నారు అన్నది ప్రధానంగా వస్తుంది. 100 కోట్లది విత్ ఎవిడెన్స్ విదేశాలకు వెళుతున్న అక్రమ బియ్యం భారతదేశ చరిత్రనే పూర్తిగా అపఖ్యాతి తీసుకొచ్చే విధంగా అక్కడ చర్యలు ఉన్నాయి కాకినాడలో అన్నది దాని సాక్ష్యాధారాలతో నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో నిరూపించారు. సో ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు కదా పార్టీకి? సార్ ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించగానే ఏది ప్రెస్ మీట్ లో చెప్పగానే సరికాదు. ఒక విచారణ కమిటీ ఉంటుంది, విచారణ చేయాలి, విచారణ చేసిన వాళ్ళు చెప్పాలి. ఇలాంటి కేసులకి దడవాల్సినటువంటి అవసరం లేదు. కేసులు పెడతారని ముందుగా ఊహించిందే. కొత్తగా కేసులు పెట్టకుండా మమ్మల్ని ముద్దు పెట్టుకుంటారని మేమేం అనుకోలేదు. ఇలాంటి కేసులు నడవద్దు కానీ పేద ప్రజల బియ్యం ఉన్నాయి. మీరు కూడా నిజంగా మీ పార్టీకి ఏదన్నా ఒక రోజు చిత్తశుద్ధి ఉంటే అటువంటి వాళ్ళని దూరం పెట్టి అతని అవినీతిని ఎండగట్టండి. చీ అని మీ పార్టీ నుంచి తరిమి కొట్టండి. అది పద్ధతి. కేసు పెట్టడం కాదు. పేద ప్రజల బియ్యం అన్న అవినీతి చేశాడనే రుజువైతే అతనేదో లోటస్ వాళ్ళ ద్వారా వాళ్ళ కంపెనీ ద్వారా వచ్చినటువంటి బియ్యాన్ని తీసుకొచ్చేసి మీరేదో చంపినారని రుజువైతే డోర్ డెలివరీ చేస్తే పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏం రుజువులు కావాలా? ఏం రుజువులు కావాలా చెప్పండి. డోర్ డెలివరీ అంశాన్ని ఒక ఉదంతాన్ని తీసుకొచ్చేసి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఘర్షణ అనేటటువంటి ఉదంతాన్ని తీసుకొచ్చి మీరు మీరు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును మీరు ఒప్పుకోండి. 100 కోట్ల రూపాయలు బియ్యం సాక్ష్యాధారాలతో అంటే కేసులున్నాయి, కోర్టులున్నాయి. అందుకే కదా మీరు మీ పేద ప్రజల బియ్యము ఇది తప్పు అంటున్నారా? మీరు ఇటువంటి పని తప్పు, చంద్రశేఖర్ రెడ్డి గారు చేసింది తప్పు అనండి. అప్పుడు మిమ్మల్ని మేము ఒప్పుకుంటాం. అంతేగాని నేను అదే చెప్తున్నా, దొంగలిస్తే తప్పే. బియ్యం దొంగలిస్తే మాత్రం సబబు కాదంటున్నా. ఎమ్మెల్యేలే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు బుల్డోజర్లు తీసుకొని ఇళ్ల మీదకి పోవటం, దాడి చేయటం, ఇళ్ల మీద కొలిపూడి శ్రీనివాసరావు ఏంటంటే చేసింది అది హీరో తీయండి. ఇంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని తీయండి. రాష్ట్రంలో ఇల్లు కట్టుకున్నా, ఒక ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కట్టుకున్నా కానీ ఇల్లు కట్టుకున్నా కానీ కొంత మినహాయింపు ఉంటాయి. కొంత వాళ్ళు పెట్టిన కండిషన్ కాకుండా కట్టుకుంటారు. దానికి ఏదో ఒక అక్రమంగా కట్టారని పోయి కొలచడానికి పోతే అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా పరిపాలన ప్రారంభించడం ఏది? అధికార మార్పిడి అనేది ఇంత దారుణంగా, ఇన్ని మర్డర్లతోటి, ఇన్ని అల్లర్లతోటి ఎప్పుడైనా జరిగింది స్వాతంత్రం వచ్చిన? శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు మళ్ళీ గతాన్ని ఏమన్నా గుర్తు చేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఏమండి అయ్యన్న పాత్రుడి గారిది ఎన్ని వందల అడుగులండి గోడ, అలాగే సబ్బంహరి గారిది ఎన్ని వేల అడుగుల గోడ అండి?
సార్ వాళ్ళు పల్లా ఆక్యుపై శ్రీనివాస్ చేసింది గారిదండి. ఆయన పల్లా ఆయన శ్రీనివాస్ గారు సబ్బోహరి పెద్ద గారు కాంగ్రెస్ అయితే వాళ్ళు ఆ బాధతోటే ఇంత బతికి నేను ఇలాగ అయిపోయానా అని చెప్పి కుంగి కృషించిపోయి చనిపోయిన ఘటన కదండి. అది ఎంత పెద్ద వైరల్ అయింది సార్. ఏమండి? పల్లా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇప్పుడు ఈ- తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిది కాంప్లెక్స్ పగలగొట్టలేదా మీరు పోయి? అన్ని పర్మిషన్లు ఉంటే పాల్గొట్టారు వైజాగ్ లో. అది కాదండి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా యాదవ్లో 100 ఓట్లు వేశారని గంప కొత్తగా వేశారని చెప్పేసి ఆయనకి ఇచ్చారులే కానీ మీరేమి ప్రేమతో ఆయనకి ఏమీ లేదు, ఆయన మీద అభిమానంతో ఏమీ లేదు కానీ పల్లా శ్రీనివాసరావు గారు. ఓకేనండి, ఓకే. ఎవరు చేసినా తప్పు నేనేమంటున్నానంటే, అంటే ఎవరు చేసినా తప్పే. వ్యక్తిగతంగా ఎవరు చేసినా తప్పే, వ్యక్తిగతంగా కాదు, Right. మొత్తం మీద వ్యవస్థల మీద ఓకే, ఓకే, అది కరెక్ట్ అండి. అన్నింటినీ కూడా బయటికి తీయాలి కానీ ఓకే, ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా తప్పే, తన పర భేదం ఎవరు ఉండకూడదు. చేసినా తప్పే, ఓకే. ఎవరు చేసినా తప్పే. రైట్ అండి, రైట్. మేము చేసాం కాబట్టి మేము కూడా చేస్తామంటే మీ ఇష్టం, అది మీ కర్మ, ప్రజలే ఓకే, చూసుకుంటారు. సంపత్ గారు. వర్మ గారు ఇక్కడ ఒక విషయం అండి. ఏదైతే రెడ్ బుక్ల గురించి మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రంలో మొట్టమొదటి అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలండి. కక్ష ఉంటే పవన్ కళ్యాణ్ గారి కక్ష ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి కక్ష ఉన్నా, మొట్టమొదటి అరెస్ట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకొక్కని కాదు. ఇక్కడ అరెస్ట్ చేయాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేనికి అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఒక్క నిమిషం అన్యాయంగా ఏ రకంగా అరెస్ట్ చేస్తారు సంపత్ గారు? ఒక్క నిమిషం ఏ రకంగా అరెస్ట్ చేస్తారు జగన్ గారిని? అంటే ఈ రాష్ట్రం చెప్పారు కదా, ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావడం మీకు ఇష్టమా? ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావాలని మీకు అనుకుంటున్నారా? ఓకే, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు దేనికో చెప్తున్నారు, ఉండండి ఒక్క నిమిషం. అరే ఒక్క నిమిషం ఏనండి సీనన్న, ఒక్క నిమిషం ఇను సీనన్న. అన్యాయంగా కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోపల వేసినప్పుడు సునకానన్న పొందింది మీరు కాదంటయ్యా. ఏం కేసు అది? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నేరస్తుడు కదా, చంద్రబాబు నాయుడు గారు లోపల పోయి జైల్లోకి పోయి పరగలించవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని నేరస్తుడుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లోకి పరగలిస్తే అది గొప్ప పరామర్శ. ఇక్కడ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని పోయి పలకరిస్తేనేమో ఇది తప్ప. ఏమండి, గౌరవ వెంకటరెడ్డిని కూడా జైల్లోకి పోయి ఓకే, ఓకే. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన ఏం చెప్తారు వినండి. పరామర్శించినప్పుడు కూడా ఇంతే అన్నారు మీరు. అదే గౌరవ వెంకటరెడ్డి గారి భార్య గౌరవ తెచ్చుకొని పార్టీలు తెచ్చుకొని టికెట్ ఇచ్చి గెలిపించారు. అంటే మీ పార్టీలో జరగానే పునీతులు అయిపోయారా? మీ పార్టీలో జరగానే జైలు పక్షులు కాస్త పునీత పక్షులు అయిపోయారా? మీ పార్టీలో జరగానే పునీత పక్షులు అయ్యారా? చంద్రబాబు నాయుడు నేరస్తుడిగా జైల్లోకి వెళ్ళాడా లేదా? ఓకే, ఓకే. నేరం చేయకుండానే జైలుకి వెళ్ళాడా చంద్రబాబు నాయుడు? ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నేరం చేయకుండానే జైలుకి వెళ్ళాడా చంద్రబాబు ఓకే, నాయుడు? శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన మాట్లాడండి. ఓకే, ఆ రోజు పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు. సార్ ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఏదైనా బాధితులు ఎవరైనా ఉంటే, ఏదైనా జరిగితే వాళ్ళ పరామర్శించడానికి పోతే అడ్డుకొంది అరెస్టులు చేసింది మీరయ్యా. దాని గురించి ఏం మాట్లాడలా. ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మీరు పోయి విచారిస్తారంట, విచారించకపోతే మా పార్టీలకి ఎంత. ఇక్కడ ఒక విషయం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎంత, అరెస్ట్ చేయకపోతే ఎంత. ఇది కాదు ఇక్కడ ప్రజలకు ఎంత మేరకు నష్టం చేశారు, ఈ రాష్ట్రాన్ని ఎంతవరకు లూటీ చేశారు అనే దాని మీద మాత్రమే ఈ రోజు పరిశీలన జరుగుతుంది. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని అనుమతులు లేవని చెప్పేసి మీరు ఇష్టారాజ్యంగా బిల్డింగ్లు పగలగొట్టినా, లేకపోతే కాంప్లెక్స్లు పగలగొట్టినా వాటి గురించి మాట్లాడడం. కానీ మీ ఆఫీసుల జోలికి వస్తే మాత్రం మీరు ఇమీడియట్ గా దాని గురించి స్పందిస్తారు. ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇందాకనే మన రామాంజనేయులు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక్క విషయం, ఇక్కడ ఎవరి మీద వ్యక్తిగత కక్షలు లేవండి. ఎవరి మీద కూడా ఇక్కడ వ్యక్తిగత కక్షలు ఉంటే చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ పుట్టి గురించి మాట్లాడే వ్యక్తులు కూడా అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ అవి కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఏదైతే అన్యాయం చేస్తున్నారో, రాష్ట్రానికి ఏదైతే నిధులు దోపిడీ చేస్తున్నారో, రాష్ట్రానికి సంపద ఏ విధంగా దోచారో దాని మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు నాదేళ్ల మనోహర్ గారు మాట్లాడిన 100 కోట్ల బియ్యం కాదండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 300 కోట్ల నుంచి 600 కోట్లు ఏదైతే ఎర్రచంద్రం ఉందో నేపాల్ దాకా తరలిపోయిందో దాన్ని మంత్రి వచ్చే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ మినిస్టర్. ఈనాడు ఆ ఫారెస్ట్ మొత్తం ఉండేది కూడా చిత్తూరు, కడప, నెల్లూరు మధ్య ఉంది. మొత్తం కూడా దాన్ని వ్యాపారం చేసుకుంటా ఈ ఎవరైతే ఈ సామాజిక వర్గం ఉందో అధికారంలో మొన్నటి దాకా ఎలగబెట్టిన ప్రభుత్వమే వాళ్ళందరూ కూడా ముద్దాయిలు, వాళ్ళే ఎర్రచందనం చేసిన వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిగ్గు తేల్చాలని ఇస్తాను నాగేంద్ర గారు ఒక్క నిమిషం. నేనేమంటానంటే
మొత్తం మీద యావరేజ్ చూసుకున్నట్లయితే ఏ మంత్రి కూడా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి దోపిడీ ఎక్కడైతే ఉందో దాని మీద పోతున్నారు. అంతేగాని ద్వారంపూడి చంద్రశేఖర్ ఏమదండి ఈ రోజు ఒక అనామకుడు, ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. లూటీ చేసిన దాని గురించి బయట పెడుతున్నారు. ఓకే. దాని గురించి మీకు ఎందుకు తొందర ఎందుకు? ఓకే 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 అండి. సంపత్ ఒక్క నిమిషం. సంపత్ ఓకే. స్వాగతించకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? సంపత్ ఓకే. నిన్న ఒక్క నిమిషం అండి. నిన్న ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమని, ఎమ్మెల్యే పరిస్థితి బాగలేదు కాబట్టి ఈవీఎం మీద దాడి చేశాడని మాట్లాడుతున్నాడు. మాట్లాడేదానికి ఆయనకేం ఉండాలి కదా, పరిస్థితి బాగలేదంట దాడి చేశాడంట. దాని తర్వాత ఏదైతే సిఐ కేసు పెట్టాడో, సిఐ కేసు పెట్టినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. మాట్లాడేది మళ్ళీ ఓకేలేండి, అయిపోయింది కదా, ఇంక దాన్ని ఎంత తవ్వుతాం. కృష్ణాంజనేయులు గారు మీరు పవర్ లేదు కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఇక్కడ ఒక అంశం అండి వర్మ గారు, ఇప్పుడు ఇందాక తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ మాకు కోపం ఉంటే రెడ్ బుక్ తెరిస్తే జగన్మోహన్ రెడ్డిని కదా అరెస్ట్ చేయాల్సిందంటే జగన్మోహన్ రెడ్డిని ఏమైనా వదిలిపెడతారా ఏంటి? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నారు, ఉచ్చుపిస్తున్నారు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. అది తప్పు ఒప్పు అని నేనేమి చెప్పటం లేదు. మీ ప్రణాళికలు మీకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైట్ పేపర్ రిలీజ్ చేయటం మొదలు పెట్టినటువంటి నేపథ్యంలో మొదట పోలవరం, ఆ తర్వాత అమరావతి సంబంధించిన రెండు కూడా ఏళ్ళు ఎటువైపు చూపిస్తాయి? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి తప్పులు, పొరపాట్లు, అక్రమాలు, వీటికి సంబంధించి ఇంకా ఉంది. ఇసుక, మద్యము, మైన్స్, ఇవన్నీ మొత్తం వైట్ పేపర్స్ రాబోతున్నాయి. వైట్ పేపర్స్ లక్ష్యం ఏం లేదండి, మొత్తం ఆధారాలన్నీ చూపించి ఫస్ట్ అప్పుడు మంత్రులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటమే. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి బయట ఉండేదో పోరాటం చేస్తా ఇది అనుకుంటా. ఆ 16 నెలల రికార్డు కూడా బదులు కొట్టేటువంటి విధంగా వాళ్ళు కేసులు పెట్టి లోపల పెట్టేటువంటి ప్రణాళికలతోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వెళ్ళబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. రేపు పొద్దున్న శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైల్లోకి పోయిన తర్వాత వీళ్ళు ఏమాత్రం పోరాటం చేయగలరో చూడాలి. ఆయన 16 నెలలు కాదు, రేపు పొద్దున 32 నెలలు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ఆ అన్యాయమా అక్రమమా అనేటువంటి దాని మీద కక్ష సాధింపు అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మొత్తం తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఒక పెద్ద లిస్ట్ చెప్పారు కదా, ఇప్పుడు ఆ విధంగా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరి మీద కేసులు పెట్టి ఇప్పుడు వీళ్ళ మీద పెడుతున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం మాత్రమండి, ఎవరి మీద కేసులు పెట్టినా ఏం చేసినా సరే ఆధారాలు లేకుండా, ప్రాథమిక ఆధారాలు లేకుండా ఊరికి ఎఫ్ఐఆర్లు కట్టినంత మాత్రాన అరెస్టులు చేయడం, కోర్టు జైలు పంపించేటువంటి పరిస్థితులు ఉండదండి. అందుకని తప్పులు అనేటువంటి జరిగితేనే అలాంటి అవకాశం ఉంటుంది, అరెస్టుకైనా లేకపోతే జైలుకు పోవటమైనా ఇంకోటి. అంటే వీళ్ళు తప్పులు చేస్తే ఇప్పుడు గమనించాల్సిన అంశం, జాగ్రత్తగా ఉండాల్సింది ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేవాళ్ళైనా సరే, ఇప్పుడు ఉండేది వీళ్ళకి 5 ఏళ్లే టైము. 5 ఏళ్ళు ఏమి జీవితకాలం ఏమి వీళ్ళకేమి ఉండదు. ఈ 5 ఏళ్లలో వీళ్ళు కనీసం వాళ్ళ మీద కక్షాదిత్య వ్యవహారం ఏం చేసుకున్నా, వాళ్ళ మీద కేసులు పెట్టినా లేదా జైలు పంపించినా వీళ్ళు జరిగేటువంటి తప్పుల విషయంలో అప్రమత్తంగా లేకపోతే రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. ఈ విషయం జాగ్రత్త ఒక ఇది పెట్టుకొని ముందుకెళ్లాల్సినట్టు. ఒకటి మాత్రం నిజమండి, మొత్తము యాక్టివిటీ అంతా ప్రభుత్వ యాక్టివిటీ మొత్తం కూడా కక్ష సాధింపు వైపే ఉంటే మాత్రం ఈ 164 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి విషయంలో ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను విస్మరించినట్టయితే, అందుకని పాలన, సంక్షేమ పథకాలు, మీరు ఇంకా అభివృద్ధి అంశాన్ని కూడా జోడిస్తారు అనేటువంటి అంశం మీద మీకు ఒక బాధ్యత ఇచ్చారు. వాటి మీద మీకు ఇంకా ఇది ముళ్ళ కిరీటం లాంటిది ఈ విధమైనటువంటి బాధ్యత. అంత ఆషామాషి కాదండి, మనుషులు మీరు చెప్పినంత సులువైనటువంటి పని కాదు. అలాగని చేయలేరన్న చేయటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద దృష్టి సారించాలి అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి అంశం. దాంతో పాటు తప్పులు చేసినటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, వీటి మాత్రం చెప్పండి. వ్యవహారం మాత్రం సాధ్యమైనంత వరకు సామాన్యుల మీద, అమాయకుల మీద చెయ్యొద్దు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కోరు. ఓకే, నాగేంద్ర గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇన్సైడ్ ప్లాన్ జరుగుతుందా? ఏదో రకంగా కేసులు ఎందుకు సార్, ఆయన దగ్గర లేకపోతే కదా. ఏంది మీరు అట్లా మాట్లాడడం ఏంటి? ఏదో అది వేర్లేదు, అవి కోర్టు పరిధిలో ఉన్నాయి కదా, కొత్తగా మీరేమన్నా యాడ్ చేస్తారా అని. సార్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు సీనన్న మా టైంకి కూడా అడ్డం వచ్చి 1-2 సార్లు మాట్లాడినాడు. మా ప్రభుత్వం వచ్చింది సీనన్న అరెస్ట్ చేయండి అని మేము అడగమే. పోనీ ఆయన అడగలేదే. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలంటున్నాం? కొన్ని కోట్ల పేద ప్రజల ఆస్తి
కొట్టేసినారు, కొట్టేసిన వాళ్లకు కాపు కాసినాడు, వాటన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు రెడ్ శాండిల్ మాఫియా మా సార్ అడుగుతున్నాడు. నేపాల్ వరకు పోయిందంట. ఇక్కడ పోయినంత వరకు ఫలానా వాళ్ళ పెద్దిరెడ్డి అంటే పోనీ అన్నారు. పాపం నేపాల్ వాళ్ళకు పెద్దిరెడ్డి అంటే తెలియదు కదా. రాని అని పిలుస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మంత్రిగా. అంటే ఒక విషయం, ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఎర్ర చందనం కావచ్చు, ఇసుక కావచ్చు, మొత్తం దోచిపడేశాను సార్ మూల వనరులన్నిటిని. రాష్ట్రంలో మళ్ళా మేము అభివృద్ధి చేస్తామని దీనికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డిని అయినప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయకూడదు సార్? అంటే ఒక విధంగా వేరే రాష్ట్రాల్లో కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇలా అరెస్ట్ చేస్తారనే దానికి 100% ఆదర్శవంతంగా ఉంటుంది. కాబట్టి ఆయన్నే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మూల సూత్రధారుడు ఆయన. ఇప్పుడు సీనన్న ఏమంటాడు, రాష్ట్రం రావణ కాష్టంలో రగిలిపోవడం అంటే ఏమి రగిలిపోతుంది సార్? ఎందుకు రగిలిపోతుంది? రాష్ట్రం ఎందుకు రగలాలి చెప్పండి? అవినీతి అక్రమాలు చేసి ఇన్ని కేసులు పెట్టుకొని ఒక శుక్రవారం కూడా అటెండ్ కాకుండా ముఖ్యమంత్రి పేరు చెప్పి ఇప్పుడు పునీతుడు అవ్వండి. ఇప్పుడు ఎందుకండి వాళ్ళని పరామర్శించడం? మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే ఇప్పుడు వెసులుబాటు వచ్చింది కదా, వరుసగా 4 శుక్రవారాలు అటెండ్ అయ్యి మీరు మంచివాళ్ళు అని చెప్పి రాండి కోర్టుకు పోయి. ఇవన్నీ అంటే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, అంటే మీరు బెంగళూరుకి వెళ్ళి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి పెద్దిరెడ్డి వాళ్ళు బీజేపీలో చేరాలని ఢిల్లీలో తిరిగి ఏ ప్రయత్నమో బెడిసి కొట్టి ఇంతటి అవినీతి పరులు ఎక్కడా వద్దన్నాక మళ్ళీ మీరందరూ ఒకటై ఇక్కడ 4-5 మంది వచ్చి ఇంకా మనం ఏదైతే అది ప్రజల్లో ఎదురుదాడన్నా చేద్దాం వాళ్ళ మీదకైనా చెప్పి వచ్చే ప్రయత్నం తప్ప ఇవన్నీ ఫలించవు. ఖచ్చితంగా ఉప్పు తిన్న వాళ్ళు నీళ్లు తాగక తప్పదు, తప్పు చేసిన వాడు జైలుకు పోక తప్పదు. సార్ ఏదో అన్నాడు 16 నెలలు రికార్డు బ్రేక్ చేస్తారు అని. అవన్నీ తప్పు. వాటన్నిటికీ కేసులు వేస్తే మరి నేను నెలలు సంవత్సరాలు చెప్పను. అంటే ఇప్పుడున్నటువంటి భారతీయ శిక్షణ స్మృతి ప్రకారం ఈ కేసులకి అన్నిటికీ కడితే ఎన్ని సంవత్సరాలు శేష జీవితం మొత్తం అక్కడే గడిపేయాల్సింది వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. అది ఎవరైనా అది గుర్తున్న అవునా కాదు, తప్పు చేస్తే మా నాయకుడైనా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పులన్నీ వెలికి తీస్తాం, అరెస్టు తప్పదు అన్నది వాళ్ళ స్టేట్మెంట్. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఒక్క పోలవరం జాలవర్మ గారు లోపల వేసేదానికి పోలవరంలో మీరు కంకర్రాళ్ళ బదులు మట్టి పెడ్డలేశారు. మంత్రులను తెచ్చి లోపలేయాలి. 21 ఫినిష్, 22 ఫినిష్ అన్న సొల్లు కూతలు కూర్చున్న వాళ్ళందరినీ తెచ్చి లోపలే. పాపం చేసిన పాపం అంతా మీరు చేసి మా మీద చేస్తే చేసిన